మాంచెస్టర్ టెస్ట్ చివరి రోజున ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్ నిలిచిపోతుందని, టీమిండియా పోరాటం అద్భుతమని కొనియాడాడు. తొలి టెస్ట్ తర్వాత స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వారికే తిరిగి తగిలాయని సన్నీ గుర్తు చేశాడు. 600కు పైగా పరుగుల లక్ష్యం ఇచ్చినా ఛేదించి గెలుస్తామన్న ఇంగ్లాండ్ ఇప్పుడు మాత్రం భారత్ను అడ్డుకోలేకపోయిందని విమర్శించాడు. ముందస్తు డ్రా ఎత్తులు వేసిన బెన్ స్టోక్స్ కు గిల్ కొన్ని ప్రశ్నలు సంధించి ఉంటే బాగుండేదని, ప్రత్యర్థి పట్ల కాస్త కటువుగా ఉండాలని భారత సారథికి సూచించాడు. భారత జట్టు ఆడిన తీరుపై గర్వపడుతున్నారని గవాస్కర్ అన్నాడు. కేవలం 4 వికెట్లను మాత్రమే ప్రత్యర్థికి ఇచ్చారని, మంచి పిచ్, ఫ్లాట్ పిచ్ ఏదైనా సరే తీవ్ర ఒత్తిడిలో ప్లేయర్ల ఆట ఆకట్టుకుందని తెలిపాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టును చాలా ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నట్లు గవాస్కర్ అన్నాడు. బర్మింగ్హామ్లో భారత జట్టు ఇంగ్లాండ్కు 600 పరుగులకు పైగా టార్గెట్ను నిర్దేశించిందని గుర్తు చేశాడు. అప్పుడు టీమిండియా భయపడిందని, ఇంగ్లాండ్ నుంచి వ్యాఖ్యలు వినిపించాయని, అంతకుముందు లీడ్స్లో 370కి పైగా లక్ష్యాన్ని కొట్టిన ఊపులో ఎంతైనా కొడతామని ప్రగల్భాలు పలికిన ఇంగ్లాండ్ రెండో టెస్ట్లో మాత్రం 336 పరుగుల తేడాతో ఓడిందని తెలిపాడు. మరి ఆ ధైర్యం ఏమైందని గవాస్కర్ ప్రశ్నించాడు. ఈ విషయంలో సుమన్ గిల్ ప్రత్యర్థికి గట్టిగా బదులివ్వాలని సూచించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ వ్యవహారం పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాలని గవాస్కర్ అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చుంటే బాగుండేదని, అప్పుడు స్టోక్స్ కు కొన్ని ప్రశ్నలు సంధించమని గిల్ కు చెప్పేవాడినని తెలిపాడు. నువ్వు ఎందుకు 311 పరుగుల వరకు ఆధిక్యం తీసుకెళ్లావని, 240 పరుగుల లీడ్ తో సరిపెట్టుకోవచ్చుగా అని బెన్ స్టోక్స్ ని అడిగేవాడినని చెప్పాడు. కనీసం స్టోక్స్ సెంచరీ తర్వాతనైనా డిక్లేర్ చేయొచ్చుగా, అప్పుడు మీ బౌలర్లకు అదనంగా మరో గంట సమయం ఇవ్వచ్చుగా అని ప్రశ్నించేవాడినని తెలిపాడు. అయితే గిల్ అలా అడుగుతాడని అనుకోనని, అతడు మరీ సున్నితంగా ఉండే వ్యక్తి అన్నాడు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రశ్నించేవాడినని, ఇప్పుడైనా ఇవే ప్రశ్నలు అడుగుతున్నానని గవాస్కర్ తెలిపాడు. అయితే 4వ టెస్టు డ్రాగా ముగియడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లలో కాస్త అసంతృప్తి కనిపించింది. ఆ టీం కెప్టెన్ బెన్ స్టోక్స్ అయితే సహనం కోల్పోయి క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. టీమిండియా బ్యాటర్లను అవమానించేలా మాట్లాడాడు. ఈ క్రమంలోనే స్టోక్స్ తీరుపై సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.